శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. ఈ ఆదివారము 21వ తారీఖు అన్ని రాసుల వాళ్లకు ఈ ఆదివారం ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తాను. ఈరోజు మేషరాశి వారికి ఎలా ఉంది అంటే, దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనము లభించటము, జీవిత భాగస్వామి నుండి ఒక మేలు జరగటము లాంటిది, ఆర్థిక లావాదేవీలు స్వల్పముగా ఆనందాన్ని కలిగించటము, అరుదైనటువంటి అవకాశాలు రావటము, ఏదో ఒకటి అందిపుచ్చుకోవటము, వృత్తి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు సంతోషముగా ఆనందాన్ని కలిగించే విధముగా సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతాయి. ఈరోజు మరింత ఉత్సాహముగా మీరు పని చేసుకోవటం జరుగుతుంది గాక. ఈరోజు వృషభ రాశి వారికి ఎలా ఉంది అంటే, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు, విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు, ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు, బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి, వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు తగినటువంటి ఫలితము గుర్తింపు లాంటివి పొందుతారు. ఆర్థిక విషయాలలో అప్రమత్తముగా ఉండండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది అంటే, కొన్ని వ్యవహారాలలో కష్టానికి తగినటువంటి ఫలితం అనేటువంటిది రాలేదే అని చిన్న మనక్లేశం ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రముగానే ఉంటుంది. ప్రయాణాలలో తొందరపాటు చేసుకోవటం లాంటివి వద్దు, జాగ్రత్త వహించండి. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలతో ముందుకు సాగటం మంచిది, ఎవరి ఆలోచనలు తీసుకోవద్దుగాక. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుందిగాక. జయోస్తు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది అంటే, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుంది. ఇంట బయట సమస్యలు ధైర్యముగా ఎదుర్కొంటారు. బంధువర్గంలో వివాదాలు రాజీ చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయిగాక. జయోస్తు. సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది అంటే, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక వాతావరణం చాలా అనుకూలిస్తుంది. ఇంట బయట సమస్యలు ధైర్యముగా ఎదుర్కోవటం లాంటివి చేస్తారు. పాత రుణాలు తీర్చుకోగలుగుతారు. బంధువర్గంలో వివాదాలు రాజీ చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సానుకూలమైనటువంటి ఫలితాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగానే చేసుకుంటారుగాక. జయోస్తు. కన్యారాశి వారికి ఈరోజు ఎలా ఉంది అంటే, ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. మిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపము దాల్చే విధముగా మీ ప్రయత్నం జరుగుతుంది. దూర ప్రాంత సన్నిహితుల నుండి అరుదైనటువంటి ఆహ్వానాలు మీకు అందుతాయి. ఆకస్మిక ధనలాభం ఉన్నది. చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధముగా పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందడం జరుగుతుంది గాక. జయోస్తు. తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది అంటే, స్థిరాస్తి వ్యవహారంలో బంధువుల నుండి అందినటువంటి ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారుగాక. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం లాంటిది మంచిది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేయటం జరుగుతుంది ఇవాళ. జయోస్తు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది అంటే, సన్నిహితుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆటంకాలు కలిగించేటువంటి విధానముగా ఉన్నది. లాభాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకముగానే ఉండబోతున్నది. ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వ్యాపారాలు స్వల్పముగా లాభిస్తాయి ఈరోజు. జయోస్తు. ధనుస్సు రాశి వారికి
ఈరోజు ఎలా ఉంది అంటే, కుటుంబ సభ్యులకు మీ ప్రవర్తన నచ్చదు, చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు, బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి, చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి, ఆరోగ్య విషయాలలో అప్రమత్తముగా వ్యవహరించండి, జాగ్రత్త వహించండి, వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. జయోస్తు. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది అంటే, దీర్ఘకాలిక రుణాలు తీర్చుకుంటారు, ఆకస్మిక ధనలాభం ఉన్నది, చాలా కాలముగా వేధిస్తుండేటువంటి సమస్యలు పూర్తి చేసుకుంటారు, బంధుమిత్రులతో దైవ దర్శనం చేస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు, నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు, అధికారులను మీ పనితీరును తప్పుబట్టేటువంటి విధానముగా ఉండబోతున్నది, జాగ్రత్త వహించండి. జయోస్తు. కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉందో తెలియజేస్తాను. దూరపు బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి, ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలముగా ఉంటుంది, వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో మరింత జాగ్రత్త చాలా అవసరము, ప్రయత్నాలు కలిసి వస్తాయి, మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలు కలిసి వస్తాయి, సంతాన విషయాలపై దృష్టి సాధించడం చాలా మంచిది. జయోస్తు. మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉందో తెలియజేస్తాను. కొన్ని సమస్యల నుండి సోదరుల సహాయ సహకారాలతో బయటపడతారు, క్రయ విక్రయాలలో విశేష లాభాలు అందుకుంటారు, చేపట్టినటువంటి పనులు వ్యవహారాలు జాప్యం కలిగినప్పటికీ పూర్తి చేసుకుంటారు, మొండి బకాయిలు వసూలు చేసుకోగలుగుతారు, ఉద్యోగ వాతావరణంలో ప్రశాంతముగా ఉంటారుగాక. జయోస్తు.